కర్కాటక రాశి వారికి ఈ వారం సాధారణమైనటువంటి గ్రహస్థితి గోచరిస్తూ ఉన్నప్పటికీ గురుడు జన్మరాశిని వదిలిపెట్టి 12వ స్థానానికి వెళ్ళడం ఒక గొప్ప ఉపశమనంగా చెప్పచ్చు. ఇక్కడ బుధుడు కానీ శుక్రుడు కానీ చతుర్థ పంచమ స్థానాల యందు యోగిస్తూ ఉండి చంద్రుని యొక్క బలం ఈ వారంలో పరిపూర్ణంగా ఉన్నప్పుడు సాధ్యమైనంత వరకు ప్రతి విషయాన్ని నెట్టుకుని రాగలుగుతారు. దీనికి కొంత ఎడిషనల్గా మనకి జరిగేటువంటిది ఏంటి అంటే గురుని యొక్క దోషం, జన్మరాశి స్థిత గురుని యొక్క దోషం ఈ వారంలో తొలగిపోయినది. అందువల్ల కూడా ఈ వారంలో, ఎందుకంటే జన్మగురుడు రాజకోపో యశోహాని ఉద్యోగస్య విరోధకం అన్నారు. అటు ఉద్యోగానికి ప్రతిబంధకము, ఉన్నతాధికారులతోటి సఖ్యతను పాడు చేస్తారు, అలాగే దుష్ప్రచారం, లేనిపోని నీలాపనిందలు మీ మీద పడేలా చేస్తూ ఉంటారు. ఇలా అనేక రకాలైనటువంటి అనర్థాలు అటు శరీర ఆరోగ్యం పైన శారీరకమైనటువంటి సౌందర్యాన్ని కూడా నాశనం చేస్తూ బరువు పెరిగేటువంటి విధంగా ఆయన ప్రోద్బలం ఎక్కువగా ఉంటుంది. ఈ వారంలో ఈ సమస్యలన్నిటి నుండి బయటకు వస్తూ ఉంటారు. అంటే ఎక్కువ శరీరం వల్ల, అతిగా శరీరం పెరగడం వల్ల వచ్చినటువంటి బాధలు, దానివల్ల వచ్చినటువంటి వ్యాధుల నుండి ఉపశమనం కలుగుతుంది. ఉన్నతాధికారులతోటి, తోటి ఉద్యోగస్తులతోటి ఉండేటువంటి సంబంధ బాంధవ్యాలు మెరుగుపడుతూ ఉంటాయి. బద్ధకం వదులుతుంది. ప్రధానంగా ప్రతి దానికి కూడా మీరే త్వరపడి పరిగెడుతూ ఉంటారు, పనులు చేసుకుంటూ ఉంటారు, ప్రయాణాలు మొదలు పెడతారు, అనేక రకాల ప్రాంతాలను సందర్శిస్తారు, ఉద్యోగపరంగా వ్యాపార పరంగా కొంత తిరగవలసి వస్తే తిరుగుతూ ఉంటారు, ఖర్చు పెడుతూ ఉంటారు. కొన్ని సందర్భాల్లో ఇంట్లో ఉండనటువంటి వాతావరణం కూడా ఎక్కువగా ఉంటుంది. ఏది జరిగినా మీ మంచిగా జరుగుతూ ఉన్నది ఈ వారంలో. ఆ ఒక్క విషయం ప్రధానంగా గుర్తుపెట్టుకోండి. ₹1 మీకు ఇష్టం లేదు ఖర్చు పెట్టడం, కానీ ఖర్చు పెట్టవలసి వచ్చినా కూడా మీరు బాధపడవలసినటువంటి పని లేదు. ఇది రేపటికి మీకు ఉపయోగపడుతుంది. శుభమూలో వ్యయశ్చైవ, గురుడు 12వ స్థానమందు ₹1 మీ చేత ఖర్చు పెట్టించినా తిరిగి దానికి అనేక రెట్లు సంపాదించుకునేటువంటి యోగాన్ని ఇస్తాడు. కాబట్టి ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకోండి. ఈ వారంలో కొంత శ్రమ ఉంటుంది, శరీరం అలుస్తూ ఉంటుంది, నిద్ర తక్కువగా ఉంటుంది, కాలాన్ని అతిక్రమించి భోజనం చేస్తారు. కొన్ని సందర్భాల్లో పనిలో పడి ముఖ్యమైన విషయాలను కూడా మర్చిపోతారు, ఎవరైనా గుర్తు చేయవలసి వస్తుంది. ఇటువంటివన్నీ ఈ వారంలో జరుగుతూ ఉంటాయి. అలాగే పంచమ స్థానమందు రవి కుజులు ఉండడం వల్ల కూడా నేను తలా పని చేస్తున్నాను కదా, కనీసం నాకు ఇంత సహాయం చెయ్యరేంటి అనేటువంటి విధంగా మీరు కుటుంబ సభ్యులతో కోపపడుతూ ఉండడం, సరే వాళ్ళు కష్టపడుతున్నారు మనం ఏదైనా సహాయం చేయాలని చేయడం, ఇలా కుటుంబపరమైనటువంటి సపోర్ట్ కూడా దొరుకుతుంది. ఇలా కర్కాటక రాశి వారికి ఈ వారం ఈ విధంగా ముందుకు వెళుతుంది. మరింత అనుకూలమైనటువంటి ఫలితాలను సాధించడానికై వీరు ఎక్కువగా పరమేశ్వరుని యొక్క ఆరాధన, విష్ణు సహస్రనామ స్తోత్రము, అలాగే నారాయణ హృదయము, ఇటువంటివి పారాయణ చేసుకుంటూ ఉంటే మంచి ఫలితాలు సంప్రాప్తమవుతాయి. ఈ వారంలో కలిసి వచ్చేటువంటి రోజు శుక్రవారంగా చెప్పవచ్చును. అదృష్ట సంఖ్య 8, అదృష్ట వర్ణము తెలుపు. తదుపరి సింహరాశి.